వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో యాసంగి పంట సీజన్ పూర్తవ్వడానికి ఇంకా మిగిలిన్నది ఎన్ని రోజులు అంటే కేవలం 21 రోజులు. సో 21 రోజులు అయిపోతే ఇంకా యాసంగి సీజన్ కూడా అయిపోయినట్టే. యాక్చువల్ గా మనకి యాసంగి 6 నెలల ముందు ఎంత 12,000 రూపాయలు 12,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తా అన్నారు. అంటే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ తోటి ఇక్కడ వరంగల్ పెద్ద సభ పెట్టారు. అది పక్కన పెడితే 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒక సీజన్ కి 12,000 రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరోసారి యాసంగి పంటలో మొదటగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎకరానికి 12,000. సో ఇప్పుడు సీజన్ కాబట్టి 6,000 రూపాయలు రావాల్సి ఉంది. సో మరి 6,000 రూపాయలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరి అకౌంట్ లో అయితే పడలేదు. అండ్ యాసంగి సీజన్ కూడా అయిపోతుంది. ఇంకా 21 రోజులన్నా వేస్తారా లేకపోతే ఇంకొన్ని రోజులు కాలక్షేపం చేసేసి మరొక సీజన్ కి వేస్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. సో యాసంగి పంట సీజన్ పూర్తవ్వడానికి మిగిలింది కేవలం 21 రోజులే. రైతులకు రైతు బంధు పైసలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాసంగి సీజన్ కి కావచ్చు మరో సీజన్ కి కావచ్చు 5,000 రూపాయలు ఎకరాకి 5,000 రూపాయలు అయితే ఫటాఫట్ పడేది. ఈవెన్ కరోనా లాంటి సమయంలో కూడా నాకు తెలిసి ఆగలేదు అనుకుంటా. ఆ టైంలో కూడా రైతు బంధు అనేది వేయడం అనేది జరిగింది. సో రైతు బంధు మా రైతులు ఎట్లా కనిపిస్తున్నారు? కేసీఆర్ ఇచ్చినటువంటి 10,000 తీసుకునేటోళ్ళలాగా కనిపిస్తున్నామా? మేము అధికారంలోకి వచ్చినాక 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు, బట్టి గారు, తర్వాత రేవంత్ గారు వీళ్ళందరూ చెప్పారు కదా. మరి ఎందుకు సీజన్లు కూడా అయిపోతున్నాయి, ఎందుకు రైతు భరోసా మాత్రం ఇప్పటి వరకు ఇవ్వట్లేదు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమనంటే భూములు లేవు, అవి లేవంటారు. మళ్ళీ మూసి ప్రక్షాళన చేస్తున్నాము, అందరికి ఉపాధి కల్పిస్తాం, అది అని చెప్పేసి ఎక్కడైనా సభలో ఆ మాటలు వింటుంటే ఎంత తీయగా అనిపిస్తాయి అంటే నిజంగా చెవులో చక్కెర పోసినాం అని చెప్పేసి ఒక సామెత ఉంటది కదా, ఆ రేంజ్ లో ఉంటాయి. బట్ ఇక్కడ పనులు మాత్రం ఇప్పటి వరకు అంటే నేను రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాను. యాసంగి సీజన్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు వరకు రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు ఆల్మోస్ట్ ఇప్పుడు గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు పంటలు ఎక్కువ దిగుబడి చేసుకోలేకపోయినాం అంటే దానికి గల కారణాలు కరెంట్ కష్టాలు కావచ్చు, తర్వాత రైతులు ఎక్కువగా అప్పులు తీసుకొచ్చి తర్వాత మిత్తిలు కట్టలేక అట్లా ఆత్మహత్యలు చేసుకున్నాడు కావచ్చు, ఇట్లాంటివి అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత సరే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాం, మరి కేసీఆర్ మంచి చేసిండో చెడ్డ చేసిండో సరే ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టి ఆడ 10 రూపాయలు తిన్నాడు అనేది పక్కన పెడితే రైతులకు మాత్రం ఆ కష్టం రాకుండా చూసుకుంటే ఆ విషయంలో కేసీఆర్ గారికి 100కి 100 మార్కులు వేసినా కూడా తప్పే లేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పేసి ఇప్పటి వరకు రైతు భరోసా దాదాపు 2 సార్లు ఎగ్గొట్టినట్లు ఉన్నారు. మరి ఈసారి కూడా 21 రోజుల్లో ఏదో ఒకటి నిర్ణయం, మరి బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ లోపలైనా సరే వేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం రైతులు మీరు అనుకుంటున్నట్టు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అంత పెద్దగా రిజల్ట్ ఏం రాలే కాంగ్రెస్ పార్టీకి. చాలా చోట్ల ఏమనంటే రెబల్ క్యాండిడేట్లు నిలబడ్డారు కాబట్టి మాకు ఓట్ పర్సెంటేజ్ తగ్గిందన్నారు, కానీ అది నిజమైనదే. చాలా వరకు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలనుకున్నారు. దానికన్నా ముందే ఏంటంటే రైతు భరోసా వేసింది. తర్వాత మన మున్సిపల్లో కూడా ఇక్కడ ఓటుకి తర్వాత అధికార బలం చేకూర్చడం వల్ల అక్కడ ఏదో కొన్ని సీట్లు గెలిచింది, కానీ లేకపోతే అక్కడ కూడా లేదు. చాలా చోట్లలో మీరు గెలిచిన దగ్గర కేవలం 2-3 సీట్లతోటే కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్లు కూడా అవ్వడం అనేది జరిగింది. ఒకసారి కూడా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో మరి యాసంగి సీజన్ వరకైనా సరే రైతు భరోసా వేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.